చూస్తున్నాం ఇండియా వ్యాప్తంగా ఎన్డీఏ 270 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అలాగే 106 ఇండియా కూటమి ఉంది, అదర్స్ 15 చోట్ల ఉంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ కూటమి 135 స్థానాలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలు కొంత ఆధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ అది పోస్టల్ బ్యాలెట్లా లేదంటే అసలు ఇప్పటికీ ఇంకా అసలు ఈవీఎంలు అయితే ఓపెన్ చేయలే. బట్ పోస్టల్ బ్యాలెట్ విషయానికి వచ్చే మాత్రం డెఫినెట్గా మొదటి నుంచి అనుకుంటుంది దుర్గా కుమార్ గారు. కానీ కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కనిపిస్తుంది. ఎలా చూస్తారు దీన్ని? కొన్నిసార్లు అది పోస్టల్ బ్యాలెట్లో కూడా ఎక్కడండి అది కావలి అలాంటి నెల్లూరు జిల్లాలోని కావలి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మరో 2 స్థానాల్లో కూడా వైసీపీ అభ్యర్థి అయితే ముందంజలో బ్యాలెట్లో. ఎగ్జాక్ట్లీ ఎంత ఉందని పర్సెంటేజ్? ఎంత పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉందా తేడా? అంటే మొత్తం ఆధిక్యంలో ఉంది, ఇంకా ఫైనల్ కాలేదు. బట్ ఓవరాల్గా ఏంటంటే జనరల్గా మన స్టార్టింగే తెలుగుదేశం పార్టీకి 3 నుంచి 5,000 మెజార్టీ తోటి పోస్టల్ బ్యాలెట్లో స్టార్ట్ అవుతుంది అని చెప్పి అనుకున్నాము. బట్ పోస్టల్ బ్యాలెట్లో కూడా మనకి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 చోట్ల, తెలుగుదేశం పార్టీ 15 చోట్ల అఫీషియల్గా అయితే. సరే మిగతా వాళ్ళు రకరకాలు చేస్తున్నారు అనుకోండి. బట్ 15 చోట్ల టీడీపీ, 3 చోట్ల వైసీపీ ఉందంటే అంటే ఇప్పటికీ ఉద్యోగుల్లో ఇంకా కొంచెం జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేమ ఉన్నట్టేనా? అంటే ఇది మనకన్నా కూడా ఉద్యోగులే స్పందించాలండి ఈ విషయంలో. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం మొదటి నుంచి ఉద్దేశపూర్వకంగాను వీళ్ళని ఇబ్బంది పెట్టి పోస్టల్ బ్యాలెట్ నమోదు కానివ్వకుండా రకరకాల ప్రొసీజర్స్ తిప్పుతా వచ్చింది. అది వాళ్ళే అర్థం చేసుకున్నారు, ఎంప్లాయీస్ అర్థం చేసుకుని వాళ్ళు రాష్ట్ర ఎన్నికల అధికారికి, ప్రధానాధికారికి, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా దృష్టికి తీసుకెళ్లారు. మమ్మల్ని రకరకాల ఇబ్బందులు పెట్టి మమ్మల్ని డిలే చేసి టైం ల్యాప్స్ చేయాలి, ఆ టైం గడువు ముగిసిపోయేటట్టు చేయాలని చూశారు. కాబట్టి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చేసింది కాబట్టి వాళ్ళ ఇంకొక సాయంత్రానికి వాళ్ళే చెప్తారు, ప్రభుత్వ ఉద్యోగులే చెప్తారు ఇక్కడ ఏం మతలబు జరిగింది అనేది. ఎందుకంటే వాళ్ళ మెంబర్స్ ఎవరు అబ్జర్వ్ చేస్తే కనుక కుప్పంలో చంద్రబాబు నాయుడు పోటీ చేసిన దాంట్లో హైయెస్ట్ మెజారిటీ వచ్చింది పోస్టల్ బ్యాలెట్ లో, మిగతా చోట్ల అంత రాలేదు. అంటే దీన్ని బట్టి వన్ సైడ్ లేరు ఉద్యోగులు అనేది సంకేతం అట్లా అనుకోవటానికి లేదండి. 95% ఉద్యోగులు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నారండి, అందులో సందేహం లేదు. తర్వాత అదే ఇప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నారు అనుకున్నప్పుడు ప్యారలల్ గా మెజార్టీలు రావాలి కదా. ఒక కుప్పంలో మాత్రం హైయెస్ట్ మెజార్టీ వచ్చి మిగతా చోట్ల అంత మెజార్టీ లేవు. అంటే చీఫ్ మినిస్టర్ అవుతాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మనందరం ఇంకా కన్సాలిడేటెడ్గా చేయాలి, సాలిడారిటీ చెప్పాలి అనుకున్న ఫీల్ కనపడతా ఉంది. అందులోనూ వీళ్ళు కుప్పం ఓడిస్తామని ఒక కంకణం కట్టుకున్నారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మీరు ఎలా ఓడిస్తారు మేమందరం ఉండగానే ఒక పట్టుదలకి. ఇంకా కుమార్ గారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారు టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో ఆయన 2 రౌండ్లు పూర్తయిన నేపథ్యంలో 2 రౌండ్లలో కూడా ముందంజలో కొనసాగుతూ ఉన్నారు. అలాగే